వరంగల్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి బగబగలకు వడగాల్పులు తోడవడంతో జనం నానావస్థలు పడుతున్నారు. రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఉదయం 10 గంటలకే జనం రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు. హాట్ సమ్మర్పై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వరంగల్ జిల్లాలో సోమవారం కూడా ఎండలు బగబగ మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని ఏ రోజుకు ఆ రోజు చూపిస్తున్నారు. ఇవాళ 46 డిగ్రీల ఉష్ణోగ్రత ఇప్పటివరకు నమోదైంది. ఇంకా 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మనం గత వారం 10 రోజులుగా చూసినట్టయితే ఇప్పటికే వరంగల్ జిల్లాలో వడదెబ్బకు మృతి చెందిన వారి సంఖ్య 350కి పైగా చేరింది. నిన్న ఒక్కరోజే 51 మంది, మొన్న 35 మంది, మొన్న 56 మంది, అంటే సగటున 30 నుంచి 40 మంది రోజు కూడా మృత్యువాత పడుతున్నారు. దాదాపు 60 నుంచి 70 ఏళ్ళ వృద్ధులు మాత్రమే ఈ వడదెబ్బలో మృతి చెందిన వారు ఉంటున్నారు. చాలామంది బాధితులు కూడా వరంగల్ ఎంజిఎంలో, తర్వాత వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ ఆసుపత్రుల్లో జాయిన్ వస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ ఎంజిఎంలో దాదాపు 150 నుంచి 200 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా 60 నుంచి 70 ఏళ్ళ వయసున్న వాళ్ళే బాధితులు వస్తున్నారు. చాలామంది ఎండకి నడిచే పరిస్థితి కూడా లేదు. తలకి, తర్వాత ముక్కులకి, ముఖానికి మాస్కులు ధరించి వారంతా సేఫ్గా బయటికి వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎండ వేడిమి నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు కొబ్బరి బొండాలు, శీతల పానీయాలు అవి వాడాల్సి వస్తుంది. చాలామంది ఎండలకు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. చెప్పండి, ఎండలు ఎట్లా ఉన్నాయి? చాలా దారుణంగా ఉన్నాయండి ఎండలు. ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉన్నది. మాస్కులు ధరించినా కూడా మొత్తం ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటర్ తాగడం, అది చేయడం ఇబ్బంది చాలా ఫేస్ చేస్తుంది పబ్లిక్. బయట పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల కూడా బయటికి వెళ్ళకుండా పరిస్థితి పడుతుంది. దానివల్ల చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అండి. మొత్తానికి వడగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే వడగాలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వడగాలులు వీస్తుండడంతో చాలామంది ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి. ఇక అపార్ట్మెంట్లలో 4వ ఫ్లోర్, 5వ ఫ్లోర్లో ఉండే వాళ్ళైతే కూడా ఆయా అపార్ట్మెంట్లు ఖాళీ చేసి బయటికి వెళ్తున్న పరిస్థితి. ఇకపోతే ఇవాళ సోమవారం అధికారికంగా ఫిర్యాదులు జిల్లా కలెక్టర్లు కానీ, మున్సిపాలిటీ కానీ అధికారికంగా గ్రీవెన్స్ అంటే ఫిర్యాదులు తీసుకోవాలి. ఎండ తాకిడికి గ్రీవెన్స్ సెల్ కూడా రద్దు చేసే పరిస్థితి. ఇంకా నా మధ్య కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడబోతున్నాం. బయట చెప్పండి, ఎండల పరిస్థితి ఎట్లా ఉంది? బయట చాలా విపరీతంగా ఉన్నది. ఎండలు చాలా విపరీతంంగా ఉన్నాయి. ఎండ వేడికి తట్టుకోలేకనే ఈ కొబ్బరి బొండాలు తాగుదామని చెప్పి తాగడం జరిగింది. ఈ కూల్ డ్రింకులు వాటికంటే ఇవి చాలా బెస్ట్ కదా, కొంచెం ఆరోగ్యానికి కూడా మేలు అని చెప్పి చెప్తున్నారు. అందుకోసం అని చెప్పి కొబ్బరి బొండాలు తాగుదామని చెప్పి ఆగించాం. ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నాం, అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం. చెప్పండి, ఎండల పరిస్థితి రోజు ఎట్లా ఉంది? నార్మల్గా సాధారణంగా ఉష్ణోగ్రతలు లాస్ట్ ఇయర్ కన్నా బాగా పెరిగినాయి. కంపల్సరీగా కొబ్బరి నీళ్ళు కానీ, మంచినీళ్ళు కానీ ఎక్కువ తాగడం వల్ల హెల్త్కి కాపాడుకోగలుగుతాము. వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి బొగ్గనలో ఇప్పటికే 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 4-5 రోజులుగా అక్కడ 50 నుంచి 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తున్నది. 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో పని ఏమాత్రం జరగడం లేదు. ఉదయం 6 గంటలకు వెళ్లాల్సిన కార్మికులు 5 గంటలకే పని స్థలాలకు వెళ్ళి 8 గంటలలోపు వాళ్ళు బయటకు వస్తున్నారు. అంటే కేవలం 2-3 గంటలు మాత్రమే పనిచేసి వస్తున్నారు. డే అంతా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. ఇక అండర్ గ్రౌండ్లో పని ఎలాగో నడుస్తుంది. ఓపెన్ కాస్ట్లో మాత్రం పని పూర్తిగా బంద్ అని చెప్పవచ్చు. ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలు ఆయా పనులకు వెళ్ళలేని పరిస్థితి. ఉదయం 5 గంటల ప్రాంతంలోకి వెళ్ళి 7 నుంచి 8 గంటల వరకే తిరిగి వారి ఇళ్లకు వస్తున్నారు. మొత్తానికి ఎండల వేడిమికి భానుడి ప్రచండ ప్రతాపానికి ఏ ఒక్కరు కూడా సేఫ్గా పనిచేయలేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.